వైసీపీ ఇంకా గుణపాఠాలు నేర్చుకోలేదు. ఇప్పటికీ అవే మాటలు, అవే చేతలు అన్నట్టు ఉంది. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయవచ్చు అని సహేతుకంగా ఉండాలి. ఇప్పుడు ఏకంగా నడి రోడ్డుపై మాజీ మంత్రి అంబటి ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి దారుణ వ్యాఖ్యలు చేశారు. తిట్ల దండకం అందుకున్నారు. అయితే వైసీపీ దీనిని సమర్థించుకుంటోంది. జగన్ రెడ్డి సైతం ఈ వ్యాఖ్యలను సమర్థించినట్లే మాట్లాడారు. అప్పుడే ఆ పార్టీ ప్రజల్లో మరింత చులకన అయ్యింది. అయితే అంబటి రాంబాబు అలా మాట్లాడడానికి దారితీసిన కారణాలు వేరే ఉండొచ్చు. కానీ మీడియా ముందు, పోలీసుల ముందు ఆయన అలా మాట్లాడడం ఎంతమాత్రం మంచిది కాదు. ఇప్పటికీ ఆ పార్టీకి అదే మైనస్. సామాన్యులు సైతం వైసీపీ నేతల వ్యాఖ్యలను సహించలేకపోయారు. ఇప్పటికీ అదే ధోరణి కొనసాగుతూ ఉండడంపై ప్రజల్లో ఒక రకమైన చర్చ నడుస్తోంది. వీరు మారరుగాక మారరు అని ఏ పార్టీలతోటి సంబంధం లేని తటస్థులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చి 20 నెలలు దాటుతోంది. మాజీ మంత్రి అనిల్ యాదవ్ ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు అంబటి ఎపిసోడ్తో ఆయన బయటకు వచ్చారు. ఏవేవో పిచ్చి మాటలు ఆడుతున్నారు. పోలీసులను పక్కన పెట్టి కొట్టుకుందామా అన్నట్టు ఆయన సవాల్ చేశారు. ఇప్పటికీ అదే ధోరణి కొనసాగుతుండడంపై ప్రజల్లో ఒక రకమైన చర్చ నడుస్తోంది. వీరు మారరుగాక మారరు అని ఏ పార్టీలతోటి సంబంధం లేని తటస్థులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ మాటలు చూస్తుంటే గ్రామాల్లో కనీస అవగాహన లేని కార్యకర్తలు మాట్లాడిన తీరుగా ఉంది. ఇప్పటికే అంబటి, జోగి వ్యాఖ్యలతో రాష్ట్రంలో ఒక రకమైన గందరగోళ పరిస్థితి నెలకొంది. పరిస్థితి అదుపు తప్పుతోంది. సందట్లో సడేమియా అన్నట్టు ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ సైతం ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజలు వైసీపీని విపక్షంలో కూర్చోబెట్టారు. కూటమికి అధికారం ఇచ్చారు. ప్రతిపక్ష పాత్ర పోషించడానికి వైసీపీ ఎంత మాత్రం అంగీకరించడం లేదు. గత ఎన్నికల్లో నర్సరావుపేట నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు అనిల్. అంతకుముందు మంత్రిగా ఉండేవారు. ఎమ్మెల్యేగా కొనసాగారు. ఓడిపోయిన తర్వాత ప్రజలకు కనిపించకుండా ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా జనం అవసరం లేదన్నట్టున్నారు.